ఫైనల్ గా మన కైలాస్ కోన వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాను. మామ ఈ రోజు మన పుత్తూరు పక్కనే ఉన్న కైలాస్ కోనకైతే వెళ్తున్నాము. ఈ కైలాస్ కోనకి చేరుకోవాలంటే పుత్తూరు నుంచి 10 నిమిషాలు, తిరుపతి నుంచి 40 నిమిషాలు, సత్యవేడ్ నుంచి 1 గంట సమయం అయితే పడుతుంది. పుత్తూరు కైలాస్ కోన తుప్పలు. ఈ నేచర్ లవర్స్ కంతా ఈ తుప్పల్లో చాలా మందికి చాలా మెమరీస్ అయితే ఉంటాయి. ఇప్పుడంటే రిసార్ట్స్ ఉన్నాయి, యోయోలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ మెమరీస్ ఉన్న నీ ఫ్రెండ్ గారిని అయితే ట్యాగ్ చేసి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక మనం ఈ కైలాస్ కోన స్థల పురాణం చూసుకున్నట్లయితే సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి ముక్కోటి దేవతలు వస్తారు. అందులో మన పరమేశ్వరుడు కూడా వస్తాడు. స్వామివారి కైలాసాన్ని మరిపించేలా ఉండే ఇక్కడ వాతావరణాన్ని చూసి ఈ కైలాస కోనలోనే స్నానాలు ఆచరించారని పురాణాల్లో రాసి ఉందంట. మామ బైక్ పార్కింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు ట్యాంక్ కవర్ లో ఏముందో అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ గా 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మామ మీరు ఇంకా మన పేజ్ ని ఫాలో చేయకుండా చూస్తున్నట్లయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు తెలియజేయండి. ఈ కైలాస్ కోనలో ఫ్యామిలీస్ రావడానికి చాలా సేఫ్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ Z+ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మామ ఇదే మన కైలాస్ కోన వాటర్ ఫాల్స్. సాక్షాత్తు పరమేశ్వరుడే ఇక్కడ స్నానం చేశాడు. ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. పక్కనే కైలాసనాథుని ఆలయం కూడా ఉంటుంది. దర్శించుకొని సేఫ్ గా ఇంటికైతే బయలుదేరొచ్చు. ఇక్కడైతే మన ఫాలోవర్ సబ్స్క్రైబర్ అన్న అయితే గుర్తుపట్టి మాట్లాడారు. నాకైతే చాలా సంతోషం వేసింది. అన్నది కన్నవరం అంట. మామ మన కైలాస్ కోన వాటర్ ఫాల్స్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో నెక్స్ట్ దేని గురించి వీడియో చేయాలో కామెంట్ చేయండి.